నాంపల్లి నుమాయిష్ ఎగ్జిబిషన్ కు సందర్శకుల తాకిడి పెరిగింది. వరుస సెలవులు కావడంతో జనం క్యూ కట్టారు. షాపింగ్ చేసేందుకు పెద్ద ఎత్తున జనాలు రావడంతో బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. షీ టీమ్స్ కూడా ఎగ్జిబిషన్ లో ఉన్నారని తెలిపారు పోలీసులు. ఇక సొంతూళ్లకు వెళ్లి నగరవాసులు ఎగ్జిబిషన్ లో షాపింగ్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పటి వరకు 7 లక్షలకు పైగా ప్రజలు నుమాయిష్ లో షాపింగ్ చేశారన్నారు నిర్వాహకులు. ఇక నుమాయిష్ లో ప్రజల షాపింగ్ కు సంబంధించిన మరింత సమాచారం అజయ్ అందిస్తారు. నుమాయిష్ ఎగ్జిబిషన్ వచ్చింది అంటే హైదరాబాద్ నగరమే కాదు ఇతర ప్రాంతాల నుండి కూడా నుమాయిష్ ఎగ్జిబిషన్ 46 రోజుల పాటు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో జరుగుతుంది. అందరూ కూడా నుమాయిష్ ఎగ్జిబిషన్కి వచ్చి విజిట్ చేసి ఇక్కడ షాపింగ్ చేయాలని ఇష్టపడుతుంటారు. ఈసారి కూడా సేమ్ అదే కంటిన్యూ అవుతుంది. ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తున్నాం ఎగ్జిబిషన్ ఏ విధంగా సాగుతుంది అనేది. వరుసగా సెలవులు రావడంతో ఇటు సాటర్డే సండే దాని తర్వాత సంక్రాంతి సెలవులు వరుసగా రావడంతో పెద్ద ఎత్తున కొందరు పల్లెబాట పడితే హైదరాబాద్లో ఉన్న వాళ్ళు పండగ రోజు కాబట్టి సాయంత్రం వేళ ఎగ్జిబిషన్ వచ్చి సరదాగా ఎంజాయ్ చేస్తున్న సిచ్యువేషన్ ప్రస్తుతం నుమాయిష్లో నెలకొంది. దాంతోపాటు ఇతర ప్రాంతాల నుండి కూడా ఫెస్టివల్కి వచ్చిన వారు కుటుంబ సమేతంగా కూడా నుమాయిష్ ఎగ్జిబిషన్లో వచ్చి ఆ స్టాల్స్ని సందర్శిస్తున్న పరిస్థితి చాలా క్లియర్గా కనబడుతుంది. సో 46 రోజుల పాటు జరిగే ఈ నుమాయిష్ అనాది కాలం నుండి చాలా ఏళ్ల నుండి కూడా ఇది జరుగుతుంది రెగ్యులర్గా. సో దీనికి ఓ ప్రత్యేకత ఉంది. అటు కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు వివిధ రకాల ఐటమ్స్తో కూడిన స్టాల్స్, అంటే ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వారందరూ కూడా ఆ రాష్ట్రాల్లో ఏదైతే స్పెషాలిటీ ఉంటుందో వాటికి సంబంధించి ఇక్కడ వాటిని అమ్మడము డిస్ప్లే చేయడం వంటివి చేస్తుంటారు. అన్ని రకాలుగా A to Z నుమాయిష్లో దొరకంది అంటూ ఉండదు అనేది అందరికీ తెలిసిన విషయమే. ముఖ్యంగా మహిళలు ఇటు షాపింగ్ సంబంధించి మహిళలు ఎక్కువగా కూడా నుమాయిష్ రావడానికి ఇష్టపడుతున్నారు. ఇటు ఫ్యామిలీ ఫ్రెండ్స్తో పెద్ద ఎత్తున నుమాయిష్ ఎగ్జిబిషన్కి ప్రజలు రావడం జరుగుతుంది. సో 46 రోజుల పాటు కూడా ఇది జరుగుతుంది కాబట్టి ఈసారి కూడా సంక్రాంతికి సంబంధించి వరుసగా సెలవులు రావడంతో మనకి నిర్వాహకులు కావచ్చు ఇటు అధికారుల నుండి మనకు అందుతున్న సమాచారాన్ని బట్టి నిన్న కూడా పెద్ద ఎత్తున నుమాయిష్ సంబంధించి విజిట్ చేశారు. చాలామంది ప్రజలు నుమాయిష్ ఎగ్జిబిషన్కి వచ్చినట్లు చెప్పడంతో పాటు ఈరోజు కూడా అదే కంటిన్యూ అవుతుంది. సో రేపు కూడా ఇది కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉంది. వరుసగా సెలవులు ఉన్నాయి కాబట్టి హాలిడేస్లో ఇంకా ఫ్యామిలీస్తో పాటు ఇటు ఫ్రెండ్స్తో అందరూ కూడా నుమాయిష్ ఎగ్జిబిషన్కి వస్తున్న సిచ్యువేషన్ ప్రస్తుతము నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో నెలకొంది. పెద్దవాళ్ళు షాపింగ్ చేయడం కావచ్చు, ఇతర వంటివి చేస్తే చిన్నపిల్లలకి గేమ్స్ కావచ్చు, లేకపోతే యంగ్స్టర్స్ కూడా కొన్ని గేమ్స్ నుమాయిష్లో ఉంటాయి కాబట్టి వాళ్ళు కూడా ఇంట్రెస్ట్గా నుమాయిష్కి వచ్చి ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి. సో 46 రోజుల పాటు కూడా నుమాయిష్ జరుగుతుంది. నుమాయిష్కి చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తున్న సిచ్యువేషన్ ప్రస్తుతం నెలకొంది. సో ఓవరాల్గా నుమాయిష్కి అటు చిన్నపిల్లల నుండి పెద్దవారి వరకు అందరూ కూడా వచ్చి షాపింగ్ చేయడంతో పాటు నుమాయిష్ ఎగ్జిబిషన్లో ఉన్నటువంటి స్టాల్స్ అన్నిటిని కూడా విజిట్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. దాంతోపాటు ఇటు పోలీస్ శాఖకు సంబంధించి హైదరాబాద్ సిటీ పోలీసులు ఒకవైపు లా అండ్ ఆర్డర్ ఇతర అన్ని చర్యలు తీసుకుంటుంటే పోలీస్ శాఖ నుండి ముఖ్యంగా ఇప్పుడు ట్రెండింగ్ అవుతున్న సైబర్ క్రైమ్స్ సంబంధించి చాలా వరకు ప్రజలు సైబర్ క్రైమ్స్ బారిన పడుతున్నారు. బాధితుల సంఖ్య పెరుగుతుంది. కోట్ల రూపాయలు సైబర్ నేరగాళ్లు కొలగొడుతున్నారు కాబట్టి అలాంటి సైబర్ క్రైమ్ నేరగాళ్ల వలలో పడకుండా ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి అనే దానిపైన అవేర్నెస్ తీసుకొచ్చే స్టాల్స్ కూడా నుమాయిష్లో ఏర్పాటు చేయడంతో పాటు ఇతర వివిధ రకాల అవేర్నెస్ సంబంధించిన స్టాల్స్ ఏర్పాటు చేశారు. మనతో పాటు పిల్లలు ఉన్నారు. చెప్పమ్మా, ఎక్కడి నుండి వచ్చినావు? నేను మోహిత్ సాయిని, నేను హైదరాబాద్ నుండి వచ్చాను. రెగ్యులర్ వస్తుంటావు నుమాయిష్కి? లేదు, సెకండ్ టైం వచ్చా ఇక్కడికి. నాకు చాలా మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది. నేను చాలా హ్యాపీగా ఉన్నాయి. ఇక్కడ ఎట్లా ఉన్నాయి ఆ స్టాల్స్ కావచ్చు, లేదా పిల్లలు ఆడుకోవడానికి ఉన్నాయి కావచ్చు, ఎట్లా ఎంజాయ్ చేస్తున్నావు? ఇక్కడ అన్ని చీప్గా ఉన్నాయి కానీ పిల్లలు ఆడుకునేవే చాలా తక్కువలో ఉన్నాయి, చాలా ఎక్కువలో ఉన్నాయి. ఎవ్రీ ఇయర్ వస్తుంటామండి. ఈసారి కూడా మేము స్టార్టింగ్లోనే వచ్చాం. యూజువల్గా ఎండింగ్లో వచ్చేవాళ్ళం. ఈసారి స్టార్టింగ్లోనే వచ్చాం. స్టాల్స్ ఆర్ గుడ్, వీఆర్ ఎంజాయింగ్. అంటే హాలిడే కావడంతో క్రౌడ్ కూడా మనం చూస్తున్నాం, చాలా వరకు పెరిగిపోయింది. ఎట్లా అనిపిస్తుంది అంటే ఇంతమందితో కలిసి షాపింగ్ చేయడం? బాగుందండి. ఇది మొత్తానికి ఈ రోజు కాస్త రష్ తక్కువ ఉంది. కాకపోతే నిన్నటితో పోల్చుకుంటే ఈ రోజు కొంచెం తక్కువ ఉంది అనేది నిర్వాహకులు కూడా చెప్తున్నారు. కానీ ముందు నుండి చూసుకుంటే మాత్రం ఈ 2 రోజుల్లో రష్ పెరిగింది అనేది కూడా నిర్వాహకులు చెప్తున్నారు. రేపు కూడా ఇదే కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉన్నాయనేది కూడా అంచనా వేస్తున్నారు. సో మొత్తానికి నుమాయిష్ సంబంధించి చాలా వరకు ఎవరైతే విజిట్ చేయడానికి వస్తుంటారో చాలా వరకు ఎంజాయ్ చేస్తుంటారు. మరితో పాటు మరికొంతమంది ఉన్నారు. చెప్పండి, ఎట్లా అనిపిస్తుంది నుమాయిష్కి రావడం, ఎగ్జిబిషన్ విజిట్ చేయడం? ఏర్పాట్లు బాగున్నాయి.
కానీ కొంచెం ఈ గూగుల్ పే ఫోన్పే పనిచేయకపోవడం వల్ల చాలా కష్టం అవుతుంది పేమెంట్స్కు. మోర్ ఓవర్ బాగున్నాయి, ఏర్పాట్లు బాగున్నాయి, స్టాల్స్ బాగున్నాయి, మంచి వెరైటీస్ ఉన్నాయి. కంపేర్ విత్ లాస్ట్ ఇయర్ టు ఫార్ బెటర్ రైట్ నౌ. బట్ ప్రాబ్లం ఒకటే ఏంటంటే గూగుల్ పే ఫోన్పేలు పని చేయకపోవడం, నెట్వర్క్ లేకపోవడం వల్ల బాగా కష్టం అవుతుంది పేమెంట్స్. అన్ని రకాల వెరైటీస్ ఉన్నాయి, కంపేర్ విత్ లాస్ట్ ఇయర్ ఈసారి బాగున్నాయి, మంచి వెరైటీస్ ఉన్నాయి. ఇది చాలా వరకు స్టాల్స్ సంబంధించి చాలా వరకు లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే వెరైటీస్ కావచ్చు, స్టాల్స్ సంబంధించి కూడా చాలా బాగున్నాయి అనేది కొందరు ఎవరైతే విజిట్ చేస్తారో వాళ్ళు చెప్తున్న పరిస్థితి. సో మొత్తానికి నుమాయిష్ ఎగ్జిబిషన్ అనేది షాపింగ్కి కేర్ ఆఫ్ అడ్రస్ అనేది చాలా క్లియర్గా తెలుసు కాబట్టి సేమ్ అదే కంటిన్యూ అవుతుంది. 46 రోజుల పాటు కూడా నుమాయిష్ ఎగ్జిబిషన్ జరగనుంది. సో రానున్న రోజుల్లో ఇంకా ఈ క్రౌడ్ అనేది పెరిగే అవకాశం ఉంది. ఇప్పుడు దసరా సంక్రాంతి సంబంధించిన హాలిడేస్ కాబట్టి ఇప్పుడు కాస్త క్రౌడ్ ఎక్కువగా ఉంది. ఇంకా 46 రోజుల పాటు కూడా కొంతమేరకు క్రౌడ్ కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉన్నాయి. దానికి తగ్గ ఏర్పాట్లు చేశాము, ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకుంటున్నాము అనేది ఒకవైపు నిర్వాహకులతో పాటు అధికారులు కూడా చెప్తున్నారు. కెమెరా పర్సన్ అశోక్తో కలిసి అజయ్ V6 న్యూస్ హైదరాబాద్.